ట్రెండ్ మొదలయ్యాక మన టాలీవుడ్ స్టార్ హీరోల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. కథల ఎంపిక నుంచి రిలీజ్ స్ట్రాటజీ వరకు అంతా గ్లోబల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా రేస్లో ప్రతి హీరోది ఒక్కో దారి ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ స్టైల్ అని చెప్పాలి. కొందరు బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేస్తుంటే మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అసలు మన టాప్ హీరోల పాన్ ఇండియా ప్లానింగ్ ఎలా ఉంది, ఎవరి స్ట్రాటజీ ఏంటి చూద్దాం. పాన్ ఇండియా రూట్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న హీరో ప్రభాస్. మార్కెట్ ఎలా ఉన్నా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టడం డార్లింగ్ స్టైల్. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ షూటింగ్లతో బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 లాంటి మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి టైం వేస్ట్ చేయకుండా ప్యారలల్ గా భారీ ప్రాజెక్టులను ఫినిష్ చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పుష్ప 2తో దేశవ్యాప్తంగా తన మార్కెట్ను భారీగా పెంచుకున్న బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అట్లే కాంబినేషన్లో రాకా సినిమా చేస్తోన్న బన్నీ ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్, సంజయ్ లీలా భన్సాలి లాంటి క్రేజీ డైరెక్టర్స్తో మూవీస్ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. పాన్ ఇండియా స్టార్డమ్ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లేలా పక్కా లైనప్ను సిద్ధం చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం స్లో అండ్ స్టడీ పాలసీని నమ్ముకున్నారు. దేవరా, వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ స్టార్ట్ చేశారు తారక్. ఆ తర్వాత గాడ్ ఆఫ్ వార్ ను పట్టాలెక్కిస్తారు. రామ్ చరణ్ ప్లానింగ్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉందంటున్నారు క్రిటిక్స్. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఫామ్లోకొచ్చిన చెర్రీ, సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏ సినిమా చెయ్యాలి అన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో కలిసి గ్లోబల్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నారు. వారణాసి మూవీతో మహేష్ పాన్ వరల్డ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఆయన కూడా మిగతా హీరోల్లాగా వరుసగా పాన్ ఇండియా లైనప్ సెట్ చేసుకుంటారా, లేక కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కన్నడ కస్తూరీలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. భాష ఏదైనా తమ యాక్టింగ్, గ్లామర్తో ప్రేక్షకుల్ని ఫిదా చేస్తూ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శాండిల్వుడ్లో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీలు హోమ్ ఇండస్ట్రీని మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అందాల బామలు క్రేజ్ రాగానే కన్నడ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అవుతున్నారు? డీటెయిల్గా చూద్దాం పదండి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కిరాక్ పార్టీతో కన్నడలోనే ఎంట్రీ ఇచ్చిన తరువాత టాలీవుడ్, బాలీవుడ్ అని దూసుకుపోతున్నారు. రష్మిక కన్నడలో నటించిన ఆఖరి సినిమా పొగరు. ఆ మూవీ రిలీజ్ అయి ఇప్పటికే 5 ఏళ్లు దాటిపోయింది. అప్పట్నుంచి తెలుగులో పుష్ప, బాలీవుడ్లో యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేస్తూ గ్లోబల్ స్టార్గా ఎదిగిన రష్మికకు మళ్లీ కన్నడ సినిమా చేసే టైం దొరకలేదు. డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా అంతే. కన్నడలో కిస్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు. రీసెంట్ గా జూనియర్ మూవీ చేసినా అది పూర్తిగా కన్నడ సినిమా కాదు. ఇక ఈ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కన్నడ సినిమా చేసి ఏకంగా 10 ఏళ్లు పూర్తయింది. మధ్యలో కెరీర్లో గ్యాప్ రావడం, ఎక్కువగా టాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుండటంతో భారీ గ్యాప్ తప్పలేదు. యూటర్న్ లాంటి సెన్సేషనల్ హిట్ తో మెప్పించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా కన్నడ సినిమా చేసి 4 ఏళ్లవుతోంది. అప్పట్నుంచి తెలుగు, తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తన హోమ్ ఇండస్ట్రీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేజీఎఫ్ 2 తర్వాత ఇతర భాషల్లో అదృష్టం పరీక్షించుకున్న ఈ భామ ఫైనల్ గా మళ్లీ కన్నడలో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు ఓకే చెప్పి రెడీ అవుతున్నారు. కన్నడ భామలు హోమ్ ఇండస్ట్రీకి ఎందుకు దూరమవుతున్నారన్న విషయంలో రకరకాల రీజన్స్ తెరమీదకొస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ కు మార్కెట్ స్కోప్ ఎక్కువ కావడంతో పారితోషికాలు భారీగా ఉంటున్నాయి. దానికి తగ్గట్లుగానే కమర్షియల్ సక్సెస్ వస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ సొంతమవుతోంది. అందుకే కన్నడ కన్నా ఇతర ఇండస్ట్రీల మీద ఫోకస్ చేస్తున్నారు చందనసీమ భామలు. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పక్కా మాస్ హీరోగా విశ్వరూపం చూపించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ మూవీకి నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సినిమా కంటెంట్ బోల్డ్ అండ్ క్లాస్ జానర్ కి షిఫ్ట్ అవడంతో ప్రమోషన్స్ విషయంలోనూ రూట్ మార్చారు. మాస్ నుంచి క్లాస్ వైపు యష్ వేస్తున్న అడుగులేంటి? కార్పొరేట్, అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఆ ప్రమోషన్ గేమ్ ప్లాన్ ఏంటి? కేజీఎఫ్ సినిమాతో కమర్షియల్ మాస్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన యష్ టాక్సిక్ మూవీని డిఫరెంట్ వరల్డ్ లో సెట్ చేశారు.
ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాను కేవలం మాస్ ఆడియన్స్ కే పరిమితం చేయకుండా అర్బన్, క్లాస్, జెన్జీ ఆడియన్స్ కు కనెక్ట్ చేసేలా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టే సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ట్రెడిషనల్ వే కాకుండా కార్పొరేట్ స్ట్రాటజీని తెరపైకి తీసుకొస్తున్నారు. మామూలుగా భారీ సినిమాలంటే కటౌట్లు, మాస్ ఈవెంట్స్ తో హడావిడి చేస్తారు. కానీ టాక్సిక్ మూవీ కోసం మెట్రో నగరాల్లోని మాల్స్, మల్టీప్లెక్స్లు, లోకల్ ట్రైన్స్, మెట్రో స్టేషన్లలో భారీ హోర్డింగ్స్, స్టైలిష్ పోస్టర్స్ తో సరికొత్త తరహా ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేట్ హబ్స్, బిజీ అర్బన్ కారిడార్స్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ క్లాస్ ఆడియన్స్ లోకి సినిమాను బలంగా తీసుకెళ్లాలన్నది మూవీ టీం ప్లాన్. కంటెంట్ కు తగ్గట్టు మార్కెటింగ్ ఉండాలనేది యష్ మెయిన్ ప్లాన్. డ్రగ్ మాఫియా, డార్క్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ తో కూడిన కథ కావడంతో కార్పొరేట్ ఆడియన్స్, మల్టీప్లెక్స్ క్రౌడ్ ఈ సినిమాకు కీలకం కానున్నాయి. అందుకే మాస్ క్రౌడ్ ను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా హోల్డ్ చేస్తూనే గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ను మాత్రం ప్రీమియం క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ గా నడిపిస్తున్నారు. ఈ స్ట్రాటజీ బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ను ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మరోసారి పరభాషా హీరోతోనే సినిమా చేస్తారా, లేదంటే ఈసారి తెలుగు హీరోతో వర్క్ చేస్తారా? అసలు వెంకీ ప్లానింగ్ ఏంటి? వెంకీతో వర్క్ చేసేందుకు రెడీగా ఉన్న స్టార్స్ ఎవరు? డీటెయిల్గా చూద్దాం పదండి. తొలి ప్రేమతో డైరెక్టర్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ అట్లూరి ఆ తర్వాత కంటెంట్ ఓరియంటెడ్ కథలతో సరికొత్త రూట్ ఎంచుకున్నారు. ముఖ్యంగా కాలీవుడ్ స్టార్ ధనుష్తో సార్, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్, రీసెంట్గా సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. యూనివర్సల్ అపీలున్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ తిరుగులేని ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా పరభాష స్టార్స్తో సినిమాలు చేసిన వెంకీ అట్లూరి ఈసారి మాత్రం పక్కాగా ఓ తెలుగు హీరోతోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ అక్కినేని హీరో నాగ చైతన్యకు ఒక కథ కూడా వినిపించారన్న టాక్ వినిపిస్తోంది. చైతు కూడా వెంకీతో మూవీకి ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారన్న ప్రచారం జరుగుతోంది. వృషకర్మ వర్క్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని కూడా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో బ్లడీ రోమియో సినిమా చేయాల్సింది. మరి ఈ 2 సినిమాలు పూర్తయ్యే వరకు వెంకీ వెయిట్ చేస్తారా, లేదంటే ఈ గ్యాప్లో చైతు సినిమాను ఫినిష్ చేస్తారా? చూడాలి. ఇన్నాళ్ళు భారీ యాక్షన్లు, గన్ ఫైట్లు, రక్తపాతాలకే చేకొట్టిన టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు రూట్ మార్చారు. థియేటర్లో మళ్ళీ స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎమోషన్స్ని వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్స్గా నిలిచిన ఫ్యామిలీ డ్రామాలు ఇప్పుడు మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్ మూవీస్ క్లీన్ ఎంటర్టైనర్స్గా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రాబోయే ఫ్యామిలీ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది. సెన్సిబుల్ రిలేషన్స్, హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మాస్ మసాలాల నడుమ ఇలాంటి క్లీన్ డ్రామా రావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సమంత లీడ్ రోల్లో తెరకెక్కిన మా ఇంటి బంగారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహిళా ప్రేక్షకుల మనసులు గెలుచుకునే హోల్సమ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఫ్యామిలీ డ్రామాలకు ఎంత డిమాండ్ ఉందో మరోసారి ప్రూవ్ అయింది. వరుస విజయాలతో టాలీవుడ్ లో ఇప్పుడు ఫ్యామిలీ జానర్ ట్రెండింగ్ గా మారింది. ఈ ట్రెండ్ తో ఇప్పుడు రాబోయే సినిమాలకు మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న ఇరుముడి సినిమా మీద సినీ వర్గాల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్షన్ డ్రామాకు ఫ్యామిలీ డ్రామా, డివైన్ టచ్ కూడా తోడవడంతో ఇరుముడి మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఆ అంచనాలను డబుల్ చేస్తున్నాయి. మరోవైపు ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రివిక్రమ్ మార్క్ క్లీన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందన్న అంచనాలున్నాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ సినిమాల ట్రెండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కు ఒకవైపు ప్లస్ పాయింట్ అవుతున్నప్పటికీ మరోవైపు అంచనాల పరంగా భారీ ప్రెషర్ ను కూడా పెంచుతోంది. మరి ఫ్యామిలీ వేవ్ రాబోయే సినిమాలకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఇప్పుడు నయా రూట్లోకి అడుగు పెడుతున్నారు. ఒకవైపు తనదైన మార్క్ క్రేజీ టైటిల్స్తో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ని సంక్రాంతి బరిలోకి దించుతూనే మరోవైపు ఇండియన్ స్క్రీన్ని ఊపేస్తున్న మైథాలజీ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏంటా ప్లాన్స్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రెజెంట్ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు జనవరి 12 విడుదల అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట అనిల్ రావిపూడి. గతంలో లెజెండరీ డైరెక్టర్ వంశీ మార్క్ క్లాసిక్
ఏప్రిల్ 1 విడుదల సూపర్ హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. మల్టీస్టారర్ తర్వాత అనిల్ రావిపూడి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ కు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మైథాలజీ బేస్డ్ కాన్సెప్ట్లకు మంచి క్రేజ్ ఉంది. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రామాయణ, వారణాసి మూవీస్ తరహాలో రామాయణంలోని కీలక ఘట్టం ఆధారంగా ఓ యానిమేషన్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. 5 భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ యానిమేషన్ మూవీకి స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో సేఫ్ గేమ్ ఆడిన అనిల్ ఒక్కసారిగా బిగ్ టర్న్ తీసుకోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ప్రయోగం హిట్ మెషిన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.